హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం అండి. అదే అంటే ఫిష్లో చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదండి. ఇదైతే కోన ఫిష్ అంటండి దీని పేరు. అది కొంచెం మెరూన్ కలర్లో వచ్చింది కదా, కొద్దిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. చూద్దామండి. అయితే దీంతో ఈరోజు అయితే ఫ్రై చేద్దాం. ముందుగా అయితే ఆ చేపల్ని కట్ చేయించుకొని కడిగి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందాం అండి. ఫస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి. నెక్స్ట్ కొద్దిగా ఒక 1 స్పూన్ అంత గరం మసాలా పొడి కూడా వేసుకుందాం అండి. నెక్స్ట్ ఒక పావు స్పూన్ అంత జీరా పౌడర్ కూడా వేసాం, జీలకర్ర పొడి. అలాగే నెక్స్ట్ ధనియా పౌడర్ కొద్దిగా వేసాం, ఒక 1 స్పూన్ అంత ధనియాల పౌడర్ అండి. నెక్స్ట్ అలాగే కారం, అంటే స్పైసీగా ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు వాళ్ళ టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. లేదంటే ఒక 2.5 స్పూన్ కారం వేసుకో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నెక్స్ట్ కొద్దిగా ఒక 1.5 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకో, ఒక 1.5 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఓకేనండి. ఇదంతా కూడా మనం మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా సరే పక్కనైనా సరే పెట్టుకుంటే ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది కదండి. అప్పుడు మనం ఫ్రై చేస్తే కూడా చాలా రుచిగా వస్తుంది ఫిష్ ఫ్రై కూడా. ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలండి, అదే కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1 అవర్ బయట బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మన. ఓకేనండి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం అండి. అప్పుడు మనకి ఫ్రై చాలా రుచిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ఇనపది అట్ల రేక్ లాంటిది పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక లాంటిది రేక్ అయినా లేదు ప్యాన్ లాంటిదైనా ఓకే, మన ఇంట్లో అంటే మీకు ఏది ఉంటే అది దాన్ని పెట్టండి. అంటే ఏది ఉంటుంది అంటే వేరే ఏం పెట్టకండి. నార్మల్గా ఒక ప్యాన్ కానీ ఇలాంటి అట్ల రేక్ ఏదైనా. ఇది హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇలా తక్కువ ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. లేదు కావాలనుకుంటే మనం కొంచెం ఏదైనా ప్యాన్ తోటి ఎక్స్ట్రాగా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం ముక్కల్ని వేసుకుందాం. ఫ్రై ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెడదామండి. అంటే కొంచెం స్టీమ్తో డీప్ ఫ్రై కాకుండా తొందరగా కూడా మనకి లోపల వరకు కుక్ అవుతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం మనకి ఇలా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఓకేనండి, 2 నిమిషాలు అయింది కదా, చూద్దామండి. రెండో వైపు ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నామండి. పిల్లలు
పులుసు అయితే సరిగ్గా తినట్లేదండి. ఫ్రై అయితేనే చాలా మంది పిల్లలు తింటారు కదా. సరే మరి మీ ఇంట్లో పిల్లలు అలాగే చేస్తారో నాకు తెలియదు కానీ కామెంట్లో పెట్టండి. మా పిల్లలైతే మా పులుసు అంటే వీళ్ళకి కూడా ఇష్టం. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు మనం వీటిని ఫ్రై చేసుకుందాం అండి. ఇంక ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఇందాక ఒక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకున్నాం కదా, ఇలాగే ఫ్రై చేస్తున్నాం. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, మనం ఈ ఫిష్ ఫ్రై అయిపోయి కదండి. ఈ ముక్కలు తీసుకుందామండి. ఈ ముక్కలు తీసేసుకున్నాను, వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, వీటిని తీసుకున్నాం అండి. ఒక పీస్ వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. ఫిష్ ముక్కలు తీసుకున్నాం కదండి, మిగతా వాటికి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని, చెప్పాను కదండి ఇలా అంటే ప్యాన్ మీద అంటే అనుకుంటే కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే ఒక ప్యాన్ తోటి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కూడా మనకి బాగా వస్తుందండి పీసు. ఓకేనండి, ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫస్ట్ పెట్టుకున్నట్టుగానే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే సరిపోద్దండి. సేమ్ మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని 2 మినిట్స్ అయ్యాక చూద్దామండి, అప్పుడు రెండో వరకు టర్న్ చేసుకుందాం. ఓకేనండి, 2 నిమిషాలు అయింది కదా, ఒకసారి తీసి చూద్దామండి. రెండో వైపు టర్న్ చేసుకుందామండి, తిరగేద్దాం. ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకోవద్దు, మూత పెట్టుకోకుండా ఇంకొక 5 మినిట్స్ ఉంచితే మనకి ఫిష్ ఫ్రై అయిపోద్దండి. ఓకేనండి, 5 మినిట్స్ అయింది కదా, ఈ సైడ్ కూడా ఫ్రై అయిపోయి కదా, వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాము. కొన్ని ఫిష్లు అయితే కొంచెం అంటే మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం పేస్ట్ పౌడర్లు మసాలా ఇవన్నీ కూడా ఎక్కువ వేస్తే మా పిల్లలకి మొత్తం ఊడ్చేసి ఫ్రై చేయడం అంటే ఇష్టం అండి. నాకైతే ఇలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మనం మసాలా అంతా కూడా ఊడ్చేస్తే మొక్క ప్లెయిన్గా కనిపిస్తుంది, అదంతా వేస్ట్ అయిపోద్ది కదండి. సో వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నామండి, స్టవ్ ఆఫ్ చేసి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. తినేటప్పుడు మనం ఇలా లెమన్ పైన పిండుకొని తింటే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయినా కోన ఫిష్ రెడీ అయిపోయిందండి. ఫ్రై వేపుడు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. బాగా డీప్ ఫ్రై చేశాను కదా, అంటే అదేలేండి ఆయిల్ కాకుండా ప్యాన్ పైనే ఇలా రోస్టెడ్గా ఫ్రై చేస్తే మా పిల్లలకి ఇలాగే ఇష్టం అండి. సో అందుకని నేను మసాలాను కూడా నేను అంతా ఊడ్చాను, దానిపైన బాగా ఫుల్గా పట్టించేసి ఫ్రై చేసేస్తానండి ఎప్పుడూను. ఓకేనండి, మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.